హాయ్, నమస్తే అందరికీ. తిరిగి నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. చాలామంది వెయిట్ లాస్లో భాగంగా చేసే అతిపెద్ద పొరపాటు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మెటబాలిజం అనేది డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మెటబాలిజం డౌన్ అయిపోయిందో మీరు తదనంతరం తీసుకునే ఫుడ్ కూడా శక్తిగా మారడానికి మెటబాలిజం హెల్ప్ చేయదన్నమాట. శక్తి స్థాయిలు తగ్గిపోతాయి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే లేదో మీరు దేనిని గమనించే శక్తి అనేది కోల్పోతూ ఉంటారు. ఇంట్రెస్ట్ అనేది కోల్పోతుంది. రోజు మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. సో మన ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది లేచిన 1 అవర్ లోపే బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం వలన మన బాడీ తిరిగి శక్తి పుంజుకుంటుంది అనమాట. అయితే మనం ఎటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తీసుకోవడంలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. నేను వెయిట్ లాస్, వెయిట్ గెయిన్లో హెల్ప్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి, యాక్టివ్ లైఫ్గా ఉండడానికి అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాను. నా నెంబర్ మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మనం లేచిన వెంటనే రీహైడ్రేట్ చేయాలన్నమాట బాడీని. అంటే మినిమంలో మినిమం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మన బాడీకి ఇవ్వాలి. మనం నైట్ అంతా కూడా బాడీని ఉపవాసంలో ఉంచుతాము. బాడీని ఎప్పుడైతే ఉపవాసంలో ఉంచామో ఆర్గాన్స్ హైడ్రేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే వాటర్ తాగడం వలన బాడీలో మెటబాలిజం అనేది రీస్టార్ట్ అవుతుంది అనమాట. దాంతోపాటుగా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకునే లోపు మన వ్యాయామాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. అది నడక కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, సంథింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ కావచ్చు. మనకుండే అవసరాన్ని బట్టి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉండాలి. దాంతోపాటుగా సంతృప్తికరమైన బ్రేక్ఫాస్ట్ని తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తీసుకునే పోర్షన్స్లో భాగంగా మనం ఏమేమి తీసుకోవాలి అంటే దాంట్లో మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉండేలా చూసుకోవాలి. లీన్ ప్రోటీన్ కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. వాటర్ హైడ్రేటింగ్ అనేది మనం కంపల్సరీ దీంతో పాటుగా ఉండాలి. బ్యాలెన్స్డ్గా క్యాలరీ మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి. ఎందుకు అంటే కనుక మనం వెయిట్ లాస్లో స్కిప్ చేయడం అనేది బ్రేక్ఫాస్ట్ని తప్పు చేస్తున్నాం. అలా కాకుండా బ్యాలెన్స్డ్ క్యాలరీస్ ఎప్పుడైతే తీసుకున్నామో మన బిఎంఆర్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. బిఎంఆర్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది, లేదా వెయిట్ మెయింటెనెన్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఏ పొరపాటు చేసినా కూడా ఇంటర్లింక్ అప్ అనేది వెయిట్ లాస్ కోసం చేసే పొరపాట్లే. మన హడావిడి జీవితంలో ఈ అపోహ అనేది తొలగించుకోవాలి. స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మన మైండ్ని చాలా వరకు డ్యామేజ్ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వలన ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనేది చర్చించుకుందాం. మనం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం వలన మెటబాలిజం అనేది స్లో డౌన్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మెటబాలిజం స్లో డౌన్ అయిపోయిందో తర్వాత మనం తీసుకునే ఆహారం శక్తిగా మారడానికి ఇబ్బంది అవుతుంది. మనం దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేకపోతూ ఉంటాము. మెటబాలిజం డౌన్ అయిపోతుందో మనకి వెయిట్ లాస్ అనేది ఛాలెంజ్ అయిపోతుంది. అది వెయిట్ మెయింటెనెన్స్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, ఒక ఛాలెంజ్గా మారిపోతుంది అనమాట. నెక్స్ట్ కార్టిసాల్ లెవెల్స్ అనేది ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే కార్టిసాల్ అనేది మనకి మైండ్లో పెరిగిపోయిందో మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే కనుక కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ అనేది ఈ కార్టిసాల్ పొట్టలోనే దాచేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఉదర భాగంలో మాకు కొవ్వు పెరిగిపోతూ ఉంటుందో మీరు వెయిట్ లాస్ అనేది ఇంకా క్రిటికల్ ఛాలెంజ్ అయిపోతూ ఉంటుంది. కోపం అనేది కంట్రోల్లో ఉండదు. ప్లస్ రోజంతా కూడా ఎదుటివారి మీద ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఈ కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల బాడీ క్లాక్ అనేది దెబ్బతినిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తాము, బాడీ సైకిల్లో ఆ రిథమిక్ అనేది మిస్ అయిపోతుంది. చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతూ ఉంటాం. సో ఈ బాడీ క్లాక్ కూడా ఇంటర్లింక్డ్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది.
సర్కాడియన్ రిథమ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుందో దాని ఇంపాక్ట్ మనకి ఆకలి అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఏకాగ్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది, పూర్ స్లీప్ అన్నమాట. అంటే నిద్ర అనేది కూడా మనం చాలా వరకు కోల్పోతాం. ఎప్పుడైతే ఆకలితో ఉన్నామో నిద్ర అనేది కాన్సన్ట్రేటెడ్గా రాదు. ఈ పూర్ స్లీప్ వలన మెటబాలిజం దెబ్బతింటుంది. నెక్స్ట్ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. గ్రెలిన్ అనే హార్మోను మన స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ వలన ఆకలి అనేది ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట బాడీలో. ఎప్పుడైతే ఆకలి పెరిగిపోతూ ఉంటుందో క్రేవింగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఆ టైంలో మనం కంట్రోల్ కోల్పోతూ ఉంటాం. కంట్రోల్ కోల్పోయి అనవసరమైన ఫుడ్స్ అన్నీ కూడా నోట్లో పెడుతూ ఉంటాం. అది షుగరీ ఫుడ్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కలర్ ఫుడ్స్ తొందరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ అనేది మన మైండ్ని కంట్రోల్లో ఉండనివ్వదు. సో దానివలన మనం ఈ గ్రెలిన్ లెవెల్స్ని డెవలప్ చేసి మైండ్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాము. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ ఎప్పుడైతే పెట్టేస్తూ ఉంటామో ఇది ఇన్బ్యాలెన్స్డ్ అయిపోతుంది అనమాట. ఇన్సులిన్ లెవెల్స్ అనేది దెబ్బతినిపోతాయి. ఇన్సులిన్ రిలీజ్ అనేది ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో గ్లూకోజ్ అనేది సెల్లోకి రీచ్ అవ్వడానికి కష్టం అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే కనుక గ్లూకోజ్ అనేది సరైన స్థాయిలో సెల్స్కి అందించలేకపోయామో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోయి షుగర్ లెవెల్స్ని మనం బ్యాలెన్స్ చేయలేకుండా పోతాం. బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకూడదు. బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉండాలి. ఫ్యాట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం 30-40-30. 40 అనేది కార్బ్స్ ఉండాలి, 30 అనేది ఫ్యాట్స్ ఉండాలి, 30 అనేది ప్రోటీన్ ఉండాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి, మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉండాలి. క్యాలరీలో బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉండాలి. మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే కనుక మీరు హెల్దీగా మంచి ఆహారం ఎప్పుడైతే కనుక సంతృప్తికరంగా బాడీకి ఇవ్వగలుగుతున్నారో రోజంతా కూడా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా శక్తినిస్తూ మన వర్క్ని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి, హార్ట్ని హెల్దీగా ఉంచుకోవడానికి, మెటబాలిజం కరెక్ట్గా వర్క్ అవ్వడానికి, ఈ గ్రెలిన్స్ కావచ్చు, ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ కావచ్చు, వీటన్నిటిని కంట్రోల్లో ఉంచడానికి, సర్కాడియన్ రిథమ్ కరెక్ట్గా పనిచేయడానికి, స్లీప్ అనేది బెటర్గా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. హెల్దీ బ్రేక్ఫాస్ట్ని క్యాలరీ బేస్డ్తో బెటర్గా తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కానీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ వలన, ఫుడ్ని తగ్గి చేయడం వలన జరగదు. బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇస్తూ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో క్యాలరీ కటింగ్స్ మేనేజ్మెంట్ అనేది తెలుసుకోగలుగుతున్నాము, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అదే జరుగుతుంది. సో స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ వలన చాలా అనర్థాలు